ఎలాన్ మస్క్ జీవితంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను అన్నట్టు ఏకంగా 100 మందిని ఒకేసారి అంతరిక్షంలోకి తీసుకెళ్లగలిగే రాకెట్. కానీ అది ఆకాశాన్ని తాకేలోపే ముక్కలైపోయింది. మార్చి 7, 2025 ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన రోజు. టెక్సాస్ నుంచి టేకాఫ్ అయిన స్పేస్ ఎక్స్ స్టార్షిప్ మబ్బులను చీల్చుకుంటూ అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. కానీ 8 నిమిషాల్లోనే భయంకరమైన పేలుడుతో మంటల్లో కరిగిపోయింది. ఈ ఘటన అంతరిక్ష పరిశోధన రంగాన్ని కుదిపేసింది. ఈ పేలుడు కారణంగా 240 విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మరి నాసా చంద్రయానం ఆలస్యమయ్యే ప్రమాదంలో ఉందా? ఈ ప్రయోగంలో సూపర్ హెవీ బూస్టర్ అనే అత్యంత శక్తివంతమైన భాగాన్ని రాకెట్ నుంచి వేరు చేసి భూమిపైకి తిరిగి రప్పించే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు బూస్టర్ రీఎంట్రీ విజయవంతం అయింది. ఇది అంతరిక్ష ప్రయోగాల్లో ఓ గట్టి ఎదురు దెబ్బ, లేక భవిష్యత్తును మార్చే ఓ మార్గమా? స్పేస్ షిప్ పేలిపోయినప్పటికీ తగ్గేదేలే అంటున్న ఎలాన్ మస్క్. ఇది కేవలం సెట్ బ్యాక్ మాత్రమే అని, మరొక 4 వారాల్లో కొత్త స్టార్షిప్ సిద్ధమవుతుందని ప్రకటించాడు. స్పేస్ ఎక్స్ ఈ విఫలతను అధిగమించి భవిష్యత్తును మార్చగలదా? మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.